మనమందరము కూడా కర్తవ్యములను పాటించే పనిలో ఉంటాం. అలాగే కష్టము, బాధ, సుఖము ఇవన్నీ వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలు విడిచిపెట్టేస్తూ ఉంటాం. దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో శాస్త్రం కొన్ని విషయాలను మనకు సూచిస్తూ ఉంటుంది. అది అకర్తవ్యం నకర్తవ్యం కంఠై ప్రాణగతైరవి, కర్తవ్యమేవ కర్తవ్యం కంఠై ప్రాణగతైరవి అని చెప్తోంది. అకర్తవ్యం అంటే చేయకూడనటువంటి పని ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేయకూడదు అనేటువంటిది గట్టిగా నమ్మాలి, చేయాలి. దాన్నే ఒక్కసారికి కదా ఈసారికి చేసేద్దాం అనేటువంటి ఆలోచన మనకు రాకూడదు, రానివ్వకూడదు. దాన్ని కర్తవ్యము అని మనం గుర్తించాలి. కంఠై ప్రాణగతైరవి ఇక్కడ సూచించేది ఏంటంటే ప్రాణాపాయ స్థితిని వచ్చినప్పుడు కూడా అకర్తవ్యం చేయకూడనటువంటి పనిని చేయరాదు అని మనం గట్టిగా నమ్మాలి, చేయాలి. కర్తవ్యమేవ కర్తవ్యం, చేయవలసినటువంటి పని ఇది మన కర్తవ్యం, దీన్ని తప్పక చేయాలనేటువంటి పని మాత్రం తప్పకుండా కర్తవ్యమేవ కర్తవ్యం కంఠై ప్రాణగతైరవి, ప్రాణాపాయ స్థితిలోనూ చేసి తీరాలి అనేటువంటి దాన్ని గట్టిగా నమ్ముతూ దాన్ని మనం సూచిస్తూ చేస్తూ ఉండాలి. అప్పుడే మనం శాస్త్రం చెప్పినటువంటి విధానాన్ని అనుసరించినట్టు మనకు పురోగతి లభిస్తూ ఉంటుంది అన్నదాన్ని సూచిస్తూ స్వస్తి. నమస్కారం.